నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎనభై 86 మంది లబ్ధిదారులకు 49,60,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. గుంగుటూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. పట్నంలోని 23వ వార్డులో వైసీపీ నాయకుడు పట్నాల గణపతి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బడ్డి రఘురాం నాయుడు. భాగ్యలక్ష్మిపేటలో మారుతి స్వామి ఆలయంలో ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసి ఆషాఢపు సారె సమర్పించిన మారుతి యువజన సంఘం, మహిళా సంఘం. తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్లో గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య. దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. తప్పు మీద తప్పులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మరింత బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పేదల వైద్యం కోసం కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ నిధులను కేటాయించిందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి నలుగురికి చెప్పాలని లబ్ధిదారులను కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రచారం చేయడంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 86 మంది లబ్ధిదారులకు 49,60,348 రూపాయలు పంపిణీ చేశామని తెలిపారు. గత 2 ఏళ్లలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేశామన్నారు. బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, వర్తనపల్లి కాశీ, పుల్ల బాబీ, అడప ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, గోరెల శ్రీధర్, బొడ్డు సాయిబాబా, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకటరావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ఎస్కే బాజీ, చాపల రమేష్, పసలకొండ, పసుమర్తి రామలక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, గుండుమొగిల సురేష్, కాసిరెడ్డి మధులత, వెజ్జు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ సీఎం ఇంతకు ముందు ఇవ్వనటువంటి విధంగా చాలామంది మేము ఏదో సంక్షేమం చేసాం, లేకపోతే మేము చేసి తప్పుకునే పరిస్థితుల్లో ఇవాళ పేద ప్రజలను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల్లో మొట్టమొదటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది నిరుపేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ 7 కోట్లు, 6 కోట్ల 50 లక్షలు, 7 కోట్లు, 8 కోట్లు కూడా ఇచ్చిన కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. మరి అది ఏ సీఎం ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఇంత వయసులో నాకు ఈ రోజు వరకు కూడా ఏ సీఎం ఇంత డబ్బు ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే చాలామంది నిరుపేదలంతా కూడా ఇవాళ హాస్పిటల్ వైద్యానికి మరి పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అప్పో చేస్తే దాని నుంచి ఎంతో కొంత 30%, 50% ఉన్న బిల్లుని బట్టి ఎంతో కొంత వెనక్కి తీసుకుని మరి వాళ్ళని ఆదుకునే విధానం చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుందంటే దానికి కారణం గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని చేస్తున్నా సరే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం అవట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని పనిచేసిన వాళ్ళని ఆయన మెచ్చుకోవాల్సింది పోయి ఆయన నోటికి ఏమొస్తే అది మాట్లాడో. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటాడో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేయట్లేదు అంటాడో, భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే నేను కట్టానంటాడో, లేకపోతే పోలవరం ప్రాజెక్టును ఉండగా పక్కన పెడితే అది ఈరోజు వచ్చే సంవత్సరం మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉంటే దాన్ని కూడా నేనే చేస్తానని, నేనే చేశాను, నా వల్ల అయిందని చెప్పుకునేటువంటి సిగ్గులేని మాజీ ముఖ్యమంత్రికి మరి మీరందరూ బుద్ధి చెప్పారు, మమ్మల్ని గెలిపించారు. అయినా ఇప్పుడు మనం మాట్లాడవలసిన అవసరం లేదు అతని గురించి. అయినా కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడం తప్ప బీజేపీని తిట్టి సాహసం చేయడం. ఎందుకంటే బీజేపీని తిడితే గమ్మునే లోన్ వేస్తారేమో భయంతోనే బీజేపీని మాత్రం మినహాయించి ఉన్న 2 పార్టీలని మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి
మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత కష్టపడుతూ ఉంటే బీజేపీ సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఇవన్నీ చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని ఒక అప్రిసియేషన్ ఉండాలి. మనం మాట్లాడలేని పరిస్థితి, తీసుకున్నవాడు ఇంట్లో పట్టుకుని కూర్చున్నాడు, నాకు వచ్చిందని చెప్పట్లేదు, రానోడు పథకాలు ఇవ్వట్లేదని అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వాలు ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిందనే దానిలో అతిశయక్తి లేదు. ఇవాళ అమరావతి నగరాన్ని కానీ, ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ, ఇవాళ పేదలను ఆదుకునే విషయంలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ, అభివృద్ధి కానీ అన్నీ కూడా సమాంతరంగా జరుగుతూ ఉన్నాయి. రైతులను ఆదుకున్న విషయంలో కూడా మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో రైతు ధాన్యం తోలితే డబ్బులు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి నుంచి 6 నెలలు సంవత్సరం కూడా పట్టేది. కానీ ఈసారి 48 గంటల్లోనే 24 గంటలు కూడా మీ ఖాతాల్లోకి వచ్చిన సందర్భాలు నేను చూశాను. ఇంత కాన్ఫిడెంట్గా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే ఏదో రకమైన ఆశ్చర్యపరచాలి, రోడ్డు ఎక్కాలి, మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి తిట్టాలి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం బుద్ధి చెప్పినా ఇంకా వాళ్ళ బుద్ధి రాలేదు. మరి వాళ్ళ రోడ్ల మీద కూడా తిరగకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భవ కానీ రెండు కూడా లేకుండా వర్తించిన కేసులు ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా మరి సీఎం గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని మరి సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టి దీని ద్వారా రమరమ 6,40,75,00,000 మాటలు కాదు. ఇందులో 1924లో ఉన్న ఒక దుర్మార్గ పాలనలో ఆయా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు తెలుసుకోవాలి. మరి వాళ్ళకి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అంటేనే కొంతమంది మర్చిపోయారు. ఏదో నెలకో 2 నెలలకోసారి ఒక 4-5 చెక్కులు చేతులు దులిపిన పరిస్థితి. అటువంటిది కాకుండా మరి ఇందాక ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, చెక్కే కాదు వైద్యం అర్జెంట్ అడ్వాన్స్ కావాలంటే ఆయనకి మరి క్లియరెన్స్ ఇచ్చి అడ్వాన్స్గా 4,50,000 రూపాయలు ఒక సీఎం రిలీఫ్ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఈ డబ్బులు ఇది కూడా క్యాష్తో వైద్యానికి ముందే ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నారంటే మరి సెంట్రల్లో మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి సహకారంగా ఇటు అభివృద్ధిలో కానీ ఇటు సంక్షేమ పథకంలో కానీ ఏది ఆగకుండా జరిగిన 5 ఏళ్ళు ₹1 పని చేయకుండా ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి గెంటేస్తే మరి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని కోరుకోవడం వల్ల మీరు ప్రజలందరూ ఆశీర్వదించడం వల్ల మరి ఇక్కడ తాడేపల్లి చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎవరికి ఇవ్వనంత మెజార్టీ ఒక మంచి వ్యక్తి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి 65,000 ఓట్లు మరి ఈ రకంగా మెజార్టీ ఇచ్చి గెలిపించిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి ప్రజలు ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎలాగున్నా సరే నియోజకవర్గంలో డబ్బులు లేకపోయినా ఏదో రకంగా వివిధ రకాల సంస్థల నుంచి గ్రాంట్లు ఇస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి పదవులు ఎదురు తీసుకెళ్తాం జరుగుతుంది. మరి ఏదైతే ఈరోజు సుమారుగా 86 చెక్కులు దగ్గరగా 40,60,388 రూపాయలు ఈరోజు మరి 86 చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మనం వైద్యం చేయించుకున్నప్పుడు ఆరోగ్యశ్రీలో రానివి ఇటువరకు రోజుల్లో చూస్తే సీఎంఆర్ఎఫ్కి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆ రోజున ఏదైనా వైద్యం చేసుకోవడానికి డబ్బులు పెట్టుకుని చేయించుకుంటాం తప్ప వేరే ఆలోచన ఉంది. ఇక ఒక సీఎంఆర్ఎఫ్ రావాలంటే అక్కడున్న నాయకులు ఎవరిలో పట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి అప్పుడు కనబడుతూ ఉండేది. కానీ ఈరోజు నాయకులతో సంబంధం లేకుండా కేవలం ఎవరికి అవసరమైతే వాళ్ళకి తాడేపల్లి నియోజకవర్గంలో ప్రజలైతే చాలు నేరుగా వచ్చి ఇక్కడ శాసనసభ్యుల ఆఫీసులో నేరుగా కాగితం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి చెక్కులు ఇక్కడ అందజేయడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ తాడేపల్లి నియోజకవర్గంలో ఆహార నిధులను అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సమపాలన తీసుకువెళుతూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏ ఇబ్బందులు వచ్చినా సరే నేనున్నానంటూ స్థానిక శాసనసభ్యులు మరి ప్రతి విషయంలోనూ నాయకులతో కాకుండా కార్యకర్తలు వెళ్తుంటే సమాధానం చెప్పి వాళ్ళ సమస్యలు పరిష్కరించే ఏకైక ఎమ్మెల్యే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.
మన నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పులిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ప్రతి నెల పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దానికి మన శాసనసభ్యుల వారు ఎంతగానో కృషి చేసుకున్నారు. ఎందుకంటే మన గౌరవ శాసనసభ్యుల వారు ప్రతి నెల పేద ప్రజలు వైద్యం చేయించుకున్న తర్వాత వాళ్ళు ఖర్చు చేసుకున్న వైద్య ఖర్చులు కొంత పర్సంటేజ్తో మనకి చెక్కుల రూపంలో ప్రతి నెల పేదవాడికి వైద్యం అందే దిశగా ఆయన ప్రతి పేద ప్రజలకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనందరం నియోజకవర్గంలో గుర్తుపెట్టుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే కుటుంబ ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని కోరుకుంటూ 7 కోట్ల రూపాయల చెక్కులు అనేది సామాన్య విషయం కాదు. ఏదైతే ఆయన సెక్రటేరియట్లో సంస్థగా మరి ఆయన గుమ్మస్థాలను పెట్టి పిఎల్ని పెట్టించి మరి ఏదైతే ఆర్థిక ఇబ్బందులతోటి అనారోగ్యంతో పాలైన మీ డబ్బులకి ₹1,00,000 సుమారు 30 నుంచి 40% వరకు తెప్పించే మరి మీ అందరికీ కూడా ఇప్పించాలని ఒక మంచి ఆలోచనతో ఆయన సొంత నిధులతో పిఎల్తో పనిచేయించి మరి మీ అందరికీ కూడా తెప్పించడం జరుగుతుంది. ఇవాళ ఎల్ఓసి లెటర్లు అనేది సుమారు వెంటిలేటర్ మీద పేషెంట్ ఉంటే ₹10 లక్షల అవుతాయని మరి అక్కడ ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి డాక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి వెంటనే ఈ ఎల్ఓసి లెటర్కి లక్షలకి ₹4 లక్షల తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి. మన ప్రభుత్వం ఏర్పడి సుమారు 26 నెలలు అయింది. 26 నెలల కార్యక్రమంలో ఇప్పటి వరకు 31సారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అంటే సుమారు ప్రతిరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించే కార్యక్రమం దిశగా మన ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వారు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు, ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ సాయం పొందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి అలాగే అసెంబ్లీలో కూడా ఒక సెల్ని ఏర్పాటు చేసి ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో బొంగుటూరు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం బొంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు యువ క్రీడాకారులకు అభినందించి గెలుపు ఓటములకు అతీతంగా క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అండర్-17, అండర్-23 బాలుర బాలికల క్రీడా విభాగాల్లో వారీగా విజేతలకు బహుమతులను అందజేశారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లా స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై ఉంగుటూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 23వ వార్డులో కృష్ణుడి గుడి సమీపంలో పట్నాల గణపతి ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్కు చెందిన డాక్టర్ కేఆర్ఎం శ్రీనివాసరెడ్డిచే మర్మ థెరపీ మరియు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేశారు. 23, 24 వార్డుల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం టౌన్ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీను, 23వ వార్డు ఇన్ఛార్జ్ పట్నాల గణపతి, 5వ వార్డు ఇన్ఛార్జ్ కాకర్ల శ్రీను, పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షులు పిప్పళ్ల ప్రసాదరావు, పట్నాల దుర్గారావు, రెడ్డి నాని, కిరణ్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి డాక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు మర్మా థెరపీ అని చెప్పేసి పెరవల దగ్గర ఆయన ఆ పెరవలి సమీపంలో ఉన్న ఒక గ్రామం ఆయన పుట్టిల్లు. వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి కూడా ఆ పుట్టినటువంటి ఊరికి
ఏదోటి చేయాలనే ఉద్దేశంతో ఆయన నేర్చుకున్నటువంటి ఆ మర్మా థెరపీ అనే విద్యని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నరాలు ఇన్యాక్టివ్గా ఉంటాయి నరాలని యాక్టివ్ చేసే విధంగా, అంటే ఆపరేషన్కి ఎవడన్నా డాక్టర్ సజెషన్ ఏం చేస్తారు, తను తిరగలేని పరిస్థితుల్లో, కాళ్ళు ముడవలేని పరిస్థితుల్లో, మెడలో తిప్పలేని పరిస్థితుల్లో, మోక చేతులు ముడవలేని పరిస్థితుల్లో వాళ్ళకి డాక్టర్స్ ఆపరేషన్ అది కూడా వాళ్ళకున్న టెస్టుల ప్రకారం వాళ్ళు చేస్తారు. అటువంటి అవసరం అప్పుడే లేకోకుండా నరవ్ని డీయాక్టివ్గా ఉన్న నర్వ్స్ని యాక్టివ్ చేసి వాళ్ళని నడిచే విధంగా ఆయన చేసినటువంటి థెరపీ ఇవాళ చాలా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళటం కారణంగా తాడేపల్లిగూడెం నుంచి కొన్ని వందల వేల మంది ఆయన దగ్గర చూపించుకోవటం, ఆయన వీక్లీ ఒక 2 రోజులు ఆ పెరవల పరిసర ప్రాంతాల్లో ఉండటం చేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గణపతి గారు కానీ, వార్డు ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ సంప్రదించి ఒకసారి తాడేపల్లిగూడెంలో కూడా పెట్టండి, వీళ్ళకంతా అందుబాటులో ఉంటే వీళ్ళకి కూడా బాగుంటుందని వాళ్ళ కోరిక మేరతే వాళ్ళు చాలామంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూడటం జరిగింది. డాక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారికి నా సజెషన్ ఏంటంటే, మీరు వారానికి ఒక 2 రోజులు పెరవలు వచ్చినప్పుడు ఇంకో రోజు అదనంగా తీసుకుని ఆ రోజు కూడా తాడేపల్లిగూడెంలో ఉండి ఇక్కడ అందరికి కూడా మంచిగా మా వార్డు ఇన్ఛార్జీలందరూ కూడా ప్రతి వార్డులో పెట్టేలాగా నేను ఏర్పాట్లు చేస్తాను. వాళ్ళకి ఎవరైతే ఈ డీయాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాక్టివ్ చేసే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని, మీకు ఎల్లవేళలా మా అవసరాలు మా సహాయ సహకారాలు మీ అందరికీ తాడేపల్లిగూడెం పట్టణం తరపున రూరల్ మండలంలో కానీ పెంటపాడు మండలంలో ఎక్కడ ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా మీకు సంప్రదించే విధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలను మేము ఉపయోగించే విధంగా నా సహాయ సహకారాలు మీకు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మనకి సర్వైకల్లో ఏమన్నా బల్జెస్, డిస్క్ బల్జెస్ అంటే C3, C4, C5 అంటే మెడలు తిప్పలేకుండా ఉంటారు కదా, అది తర్వాత ఆపరేషన్కి లోయర్ బ్యాక్లో అంటే L3, L4, L5లో లోయర్ బ్యాక్లో అయినా కంప్లైంట్లు ఉంటే కూడా ఆపరేషన్ లేకుండా దీంతో మనం సెట్ చేయొచ్చు అనమాట, ఏ మందులు వాడకుండా. దీన్ని మర్మా థెరపీ అంటారు. మేము మొత్తం 8 థెరపీలు కలిపి చేస్తాం అనమాట. దీంతో 100% సక్సెస్ రేట్ ఉంటుంది ఇందులో. అంటే పేషెంట్ ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆపరేషన్ లేకుండా మన దగ్గరకు వచ్చి ఈ తాడేపల్లిగూడెం నుంచి చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా, అంటే ఆపరేషన్ థియేటర్లో నుంచి వచ్చారు, వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారన్నమాట ఈరోజు. అందుకనే వాళ్ళ కోరిక మేరకు ఈ రఘురామ్ గారు చేసే సేవలు వీటిలన్నిటినీ మేము ఒకసారి విన్నాం, అందుకని ఒకసారి ఇక్కడ పెడితే బాగుంటుంది క్యాంప్ అని ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మన వాటికి సంబంధించి ఐ క్యాంప్ కానీ, జనరల్ క్యాంప్ కానీ, అలాగే మెడికల్ క్యాంపులు ప్రతి సంవత్సరం కూడా పెట్టడం జరుగుతుంది. మన వార్డులో ప్రజలంతా కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలు ఉంటేనే మన వార్డు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం. అలాగే మేము పిలవగానే ఏలేటిపాడు నుంచి శ్రీనివాసరెడ్డి గారు తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఏలేటిపాడులో 3 రోజులు, హైదరాబాద్లో ఒక 3 రోజులు సర్వీస్ చేయడం, దీన్ని తాడేపల్లిలో ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా అక్కడ అందిపుచ్చుకోవడం సేవని, ఆ సేవని ఇంకా ముందుకి మన తాడేపల్లి ప్రజల్లో కూడా అందుబాటులో ఉండాలని మా కోరిక మేరకు ఇచ్చేసిన బట్టి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే తాడేపల్లి నియోజకవర్గం వడ్డీ రఘురామనాయుడు గారికి, అలాగే మన సోదరులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకాలు తెలియజేసుకుంటూ. శ్రీనివాసరెడ్డి గారు మరి తాడేపల్లిగూడెం విఖ్యాతమైంది. మరి మన గణపతి గారు 23వ వార్డు గణపతి గారు మరి డాక్టర్ గారిని తీసుకొస్తాం జరిగింది. ఇక్కడ మరి పెరల్స్ వచ్చిన ప్రజలకి, నరాలు తోడిపోయిన మోకాలు చెప్పులకి అరిగిపోయిన వాళ్ళకి మరి వైద్యం స్టేట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. మరి అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా, తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా మళ్ళీ ఇంకో క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంపులో మొత్తం అందరూ కూడా వచ్చి ఈ వైద్యాన్ని మరి అందరూ కూడా చేయించుకోవాలని, మీరు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మీపేటలో మారుతి స్వామివారి ఆలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, మహాలక్ష్మి అమ్మవార్లకి మారుతి యువజన సంఘం ఆధ్వర్యంలో సారె అందజేశారు. అదేవిధంగా శాకంబరి దేవిగా అలంకరణ గావించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇక్కడ దేవాలయంలో మారుతి యువజన సంఘం, మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢం సారె, శాకంబరి అవతారం చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ అమ్మవారిని మా పుట్టింటి అమ్మవారిగా భావించి ఆషాఢం సారె అందజేయడం జరుగుతుందన్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు. శ్రీ మారుతి స్వామివారి ఆలయంలో ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మారుతి యువజన సంఘం, మహిళా సంఘం ఆధ్వర్యంలో, అలాగే యువకులు, మారుతి సంఘ యువజన సంఘ సభ్యులు, అలాగే భాగ్యలక్ష్మీపేటలో ఉన్న సోదరీమణులు అందరూ కూడా
ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆషాఢ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి సమేత అమ్మవారి యొక్క ఆషాఢ మాస సారేను చక్కగా అందరూ భక్తిభావంతో తీసుకురావడం, తద్వారా ఇక్కడ అమ్మవారిని మరి కూరగాయలతోటి శాకాంబరీ దేవిగా వివిధ కూరగాయలతోటి శాకాంబరిగా అలంకరణ చేసి అమ్మవారు మా పుట్టింటి అమ్మవారిగా భావించి మేమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ అమ్మవారిని కొలుస్తూ ఈరోజు అమ్మవారికి సారే చీర రూపంలో ఈరోజు అమ్మవారికి ఆషాఢ మాసంలో నిర్వహించడం జరిగింది. శ్రీ మారుతి స్వామివారి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి శాకాంబరి అవతారం ఆషాఢ మాసం సందర్భంగా మా 19 వార్డుల మహిళలందరూ కూడా ఇవాళ అమ్మవారికి సారి పెట్టడం జరిగింది. దీనికి నిన్నటి నుంచి మా మారుతి యువజన సంఘం కమిటీ వారు ఎంతో కష్టపడి మహిళలు కానీ మా మారుతి సంఘం కమిటీ సభ్యులు కానీ మొత్తం అందరూ కూడా ఎంతో సహకరించి నిన్న నుంచి లక్ష్మీ నరసింహం వారికి మంచి అలంకారం చేయడం జరిగింది. ఈ అలంకారం ఒక విషయంలోనే కాదు, ఈ గుడికి ఏ కార్యక్రమం వచ్చినా సరే మా 19 మహిళలు కమిటీ వారు అందరూ కూడా ఎంతో కష్టపడి గుడి అలంకరణ విషయంలో వాటిలో మంచి బాగా కష్టపడి చేస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి వారి అందరికీ అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. లక్ష్మీనరసింహ స్వామి వారికి ఆషాఢ శ్రావణ బట్టి మహిళలతో కూడా కమిటీ వారితో కూడా ప్రజలతో కూడా అందరితో కూడా కలిసి ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి వారికి విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా మహిళలు, పెద్దలు, పిల్లలు కూడా అందరూ కష్టపడి దాని కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా మాకు ఆలయ కమిటీ వారు కూడా సహకరించి అన్ని విధాలైన ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక అందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి అందరూ అలసి కోరుతున్నాము. తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్లో జీఐ వైరుతో గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. మృతుడి వద్ద ఉన్న పాన్ కార్డు ద్వారా బెంగళూరుకు చెందిన జులేష్ ఉరవ్గా రైల్వే పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి రైల్వే ఎస్ఐ అప్పారావు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లి బల ప్రదర్శన చేసి కిల్లింగ్ కూడా లైసెన్స్ ఇచ్చేలా మాట్లాడుతున్నారన్నారు. పోలవరం, అమరావతి పరుగులు పెడుతున్న చంద్రబాబుపై విమర్శలు చేయటం జగన్ అవివేకాన్ని సూచిస్తుందన్నారు. ముద్రగడ్డ పద్మనాభం మృతికి కూడా రాజకీయం చేసి పార్టీ వైసీపీ పార్టీ అని ఎద్దేవా చేశారు. అమరావతి నగరాన్ని ఆగిపోతే గత 5 సంవత్సరాలు శ్మశానం చేస్తే, నువ్వు రాజధానిని రాష్ట్రాన్ని చేస్తే తలకాయలేని మొండిగా ఉంచదే. రాజధాని నుంచి మళ్ళీ మనం సంపద సృష్టించాలనే ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి మీద విమర్శలు చేయడం నీ యొక్క అవివేకతనాన్ని నువ్వే తెలియపరచుకోవడం అని నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే అంతా కూటమికి బలంగా నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ నువ్వు మాట్లాడేదాన్ని హర్షించాలి. మొన్న మాట్లాడితే మా ఇంట్లో 3 చంపారు, కానీ నువ్వు వచ్చిన తర్వాత మీ నాన్నగారిని చెడ్డోని చేసిన ఘనత నీకు దక్కుద్ది. నువ్వు మాట్లాడితే నీ బాబాయ్ని చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? నారావర్ చరిత్ర. నీ బాబాయ్ని చంపిన వాళ్ళు ఎవరో? నువ్వు 5 సంవత్సరాలు సీఎంగా ఉండగా పట్టించుకోలేదు. సిబిఐ వాళ్ళు అధికారులు వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానంటే అడ్డం పడింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నారు. ఇది నారావర్ చరిత్ర కాదు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ రక్త చరిత్ర. మీరు కుట్రలు చేయడంలోనూ, మడ్రలు చేయించడంలోనూ, లేకపోతే ఏదైనా ఎవరినైనా తిట్టించడంలోనూ, కులాలను విడదీయడంలోనూ, మతాలను విడదీయడంలో ఒక దిట్టగా తయారైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలో 5 సంవత్సరాలు చేశాడు. మిమ్మల్ని మేము భరించలేమని ఇవాళ 150 నుంచి 11 తీసుకొచ్చిన మీలో ఎక్కడ మార్పు లేదు. అదే పద్ధతి కొనసాగిస్తే ప్రజలు ఇంకా చిత్తకరించుకుని 11 నుంచి ఓటుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలని నేను కోరుతాను. వాళ్ళ పోలీసులు ఇప్పుడు మీరు ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు సావును కూడా శవరాజకీయం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ప్రభుత్వం రాజలాంఛనాలు ఇచ్చినప్పుడు పోలీసులు తిరుగుబాటు చేసిన క్లిప్పులన్నీ మీరు చూశారు. పోలీసులు హ్యాండిల్ చేశారు. ప్రభుత్వం అంత్యక్రియలు చేసే కార్యక్రమం డిస్టర్బ్ చేశారు. దాని మీద రెడ్ బుక్ కాదు, ఏళ్లే కేసులు పెట్టించుకొని తన్నులు తిని జైలుకి వెళ్తే మళ్ళీ నెగ్గుతామని అనుకున్నారు తప్ప జోగి రమేష్ ఏం నోటుకొచ్చేది మాట్లాడాడు.
విధి ఎలా ఉంటుందంటే ఒక మనిషిని అన్యాయంగా మాట్లాడితే విధి దాన్ని అంతా అదే మనల్ని వాళ్ళు చూసారు, చాలా మంది చూస్తూ ఉన్నారు కూడా. మీరు ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తుంది మీకు, నేను చెప్పక్కర్లా. ఇవాళ జోగి రమేష్ ఏం మాట్లాడాడు, వాళ్ళు ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో మేము పెట్టించాము కేసు, మాకు సంబంధం ఏంటి, లోకేష్ బాబు పెట్టించాడా? కర్మ మిమ్మల్ని వదలదో, ఖచ్చితంగా మీరు ఏం చేశారో అన్నీ మీరు అనుభవిస్తారాలే. కాబట్టి అసందర్భ పేలాపన ఏది నోటుకొస్తుంది మాట్లాడడం. సీఎం ఎప్పుడు సీఎం అని తిడితే నేను మళ్ళీ సీఎం అని అనుకునేటువంటి అవివేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు రోడ్డు మీద కూడా తిరగనివ్వరని మీకు తెలియజేస్తాం. పోలవరం ప్రాజెక్ట్ మధ్య భ్రమించి ఎయిర్పోర్ట్ నువ్వు కట్టిస్తే అప్పుడు నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారి ప్రేమతో నువ్వు ఆయన వస్తాడు కాబట్టి, మా నాన్న స్నేహితుడు కాబట్టి మీరు ఓపెన్ చేసుకోమని అవకాశం ఇచ్చారా? మీ చేతగానితనాన్ని, మీ అసమర్థనాన్ని, చేసిన ప్రతి పనిని మేమే చేసామని చెప్పుకునేటువంటి ఎదవలు కొంతమంది ఉంటారు. నిజంగా ఎవరు చేస్తే ఆడి పేరు పెట్టాలా? ఇప్పుడు ఒక చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం, సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో గడిచిన 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందజేసిన సంక్షేమ విజయాలను ఆకుతెగపాడు, చింతలపల్లి గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, తెలుగుదేశం నాయకులు కొల్లూరు బాబు, బొద్దన ధనరాజు, కుదుళ్ల చంద్రశేఖర్, కొల్లూరి నాగరాజు, ఉమాశంకర్, నడంపల్లి సుబ్బరాజు, ఆంబోతుల దానయ్య, మట్టా తాతాజీ, మట్టా నాగేశ్వరం, కాసుమల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిన సందర్భంలో మరి మన పార్టీ కూటమి సభ్యులతో కలిపి ఉన్న మన పార్టీ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు జరిగిన ప్రగతి అంతా కూడా మరి అందరికీ వీళ్ళు విపులంగా చెప్పడానికి రోజుకు ఒక 30 మెంబర్స్ వాళ్ళని కలిసి వాళ్ళతో మనం ప్రభుత్వం వ్యాపారం మనం చేసిన పని వాళ్ళకి చెప్తూ వారి తరపు నుంచి కూడా మనకి ఏమన్నా సమస్యలు అవి కూడా తెలుసుకునే కార్యక్రమం మన స్టేట్ వైడ్ కార్యక్రమం పెడతంలో భాగంగా ఈరోజు మరి మన గ్రామం వచ్చి ఒక 25 మందిని కలిసి ఈ కార్యక్రమం యొక్క విషయాలు చెప్పడం జరిగింది. అంచేత కూటమి ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా 1 by 1 దీంట్లో ఉన్నాయి. మరి ఆ తల్లికి వందనం, మరి ఎన్టీఆర్ 360 పథకం, ఆటో డ్రైవర్ సేవ, అన్నదాసుకి బాబా, అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు 5 లక్షల ఇళ్ళు, గీత కార్మికులు మద్యం షాపుల మీద వస్తే దానికి లీజు కేటాయింపు, మత్స్యకారుల సేవలో మరి వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఏటా 20,000 ఇవ్వటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్జయంగా జరుగుతున్నాయి. అంచేత ఈరోజు మన గ్రామం వచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని సంక్షేమ పథకాల విజయాలని వివరిస్తూ డోర్ టు డోర్ కార్యక్రమం రోజుకి 30 ఇళ్ళు సందర్శిస్తున్నాం. అగ్నిపాడులో ఈ సదర్శన ఏ రకంగా ఉన్నదని
మరి ఇంకా యాగవంతం చేయాలన్న ఉద్దేశంతో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం యువత అధ్యక్షులు అయినటువంటి మా సోదరులు గన్నం సతీష్ గారు, అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ గారు ఈ ఆగ్నేయపాడులో ఎలా చేయాలి ఏంటి అన్న విధానం తెలుపుతానికి ఈరోజు మా ఊరు వచ్చి మా అందరినీ ఈ కార్యక్రమం ఎలా చేయాలి, రోజుకి 30 ఇళ్ళు సందర్శించాలన్న కార్యక్రమం అంతా వాళ్ళు వివరించారు. అయినా మేము కూడా స్టార్ట్ చేసాం. ఇందులో మరి ప్రతి గడపకి తిరిగి రోజుకి 30 ఇళ్ళు కాడికి మేము అతి త్వరలో పూర్తి చేస్తామని వచ్చిన మా నాయకులకి మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు తమ తదుపరి జీవితంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా సేవలు అందించాలని పెంటపాడు మండల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆంగ్ల సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న వారణాసి రాధాకృష్ణకు వీడ్కోలు సత్కార కార్యక్రమం ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు పరందామరాజు అధ్యక్షత వహించారు. మండల విద్యాశాఖ అధికారులు ఎం శ్రీనివాస్, టీవీ రామకృష్ణ, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆలం నాగభూషణం, రిటైర్డ్ ఎంఈఓ ఏవి రామరాజు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాధాకృష్ణ విద్యార్థులను తీర్చిదిద్దడంలో 36 సంవత్సరాల పాటు కృషి చేశారని కొనియాడారు. ఆయనకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాధాకృష్ణ వల్లి దంపతులను సత్కరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఆయన విద్యాబోధనలో 36 సంవత్సరాల దగ్గర ఉద్యోగం చేసి విద్యాబోధనలో మంచి అందరి మనల్లో పొందినటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పనిచేసినా చాలా సౌమ్యంగా ఉన్నట్టు మాట్లాడుతూ మగమాటాలకి తావివ్వకుండా తన డ్యూటీనే దైవంగా భావిస్తూ విధి నిర్వహణ చేసినటువంటి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం మొట్టమొదట డిసిప్లిన్, రెండోది సమయపాలన. ఎవరికైతే ఈ రెండు ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ జీవితం అంగరంగ వైభవంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు మీరు కూడా వారి పాఠాలు చెప్పినప్పుడు చాలా విషయాలు తెలుసుకుని ఉంటారు. ఆ తెలుసుకున్న విషయాల్ని సక్రమంగా అమలు చేసుకోవడం ద్వారా వారు చెప్పిన సలహాలు సూచనల్ని విద్యార్థులందరూ పాటించడం ద్వారా చక్కటి విద్యా పురోగతి పొందాలనేది మీ అందరికీ తెలియజేస్తూ డిఎస్సి నియామకంలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ జిల్లాలోని వైసీపీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లాలోని పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఊరేగింపుగా వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, పూర్వ అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మేకా శేషబాబు, గూడూరి ఉమాబాల, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. డిఎస్యూ మీద ఎలాంటి అవకతవకలు జరిగినాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిఎస్సిలో పాస్ అయినటువంటి వారితో, అలాగే స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వారిని కూర్చోబెట్టుకుని ఇవాళ డిఎస్సిలో జరిగిన అవకతవకలన్నీ కూడా ప్రూఫ్తో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తెలియజేసినటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. ఇవాళ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మొన్న విద్యార్థి విభాగం కానీ యువజన విభాగం కానీ ఈ రాష్ట్రంలో ఎటువంటి ఉద్యమం చేశారో ఆ ఉద్యమం ఇవాళ ఢిల్లీ దాకా వెళ్ళిన వాస్తవాలు కూడా మనం చూసాం. ఇవాళ డిఎస్సి ఎగ్జామ్లో ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి వాళ్ళు ఈ యొక్క పరిశీలన పత్రాలు ఎంతో విధిగా చూడాల్సిన పరిస్థితుల్లో ఇవాళ గోప్యంగా ఉంచవలసిన పరిశీలన పత్రాలని ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చి అవుట్ సోర్సింగ్ ద్వారాగా దాన్ని లీకేజ్ చేసి కొన్ని లక్షల రూపాయలు చేతులు మారి ఇవాళ ఏదైతే స్పోర్ట్స్ కోటా అని పేకాట ఆడేవాడికి కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అనేది మనం కళ్ళకు కట్టినట్టుగా చూసాం. ఇవాళ వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుని ఏదైతే జీవోలు మార్పులు చేసి ఇవాళ ఏదైతే డబ్బులు చేతులు మారి స్పోర్ట్స్ కోటా అనేది తెలుగుదేశం యొక్క వారి యొక్క కబందాస్తాల్లో ఉంచుకుని ఇవాళ డిఎస్సి విద్యార్థుల యొక్క జీవితాలను తొంగలోకి తొక్కినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇవాళ ఈ రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థుల తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే వసతి దీవెన, విద్యార్థి దీవెన కార్యక్రమం
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇలాంటి కార్యక్రమం వెళ్ళాల. సెంట్రల్ గవర్నమెంట్లో నీట్లో ఏదైతే అవకతవకలు జరిగినాయని చెప్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేసి అక్కడ కాక్రోచల ఉద్యమాలు చేసి ఇవాళ అందులో అవకతవకలు జరిగినాయని ఆయన రాజీనామా చేయడం జరిగింది. మీరు ఎందుకు రాజీనామా చేయరని లోకేష్ గారిని ఇవాళ సూటిగా ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపాదిస్తున్నాం. ఇవాళ మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, మీలో చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయండి. మీరు అన్నీ కూడా లేనిది ఉన్నట్టు, ఉంది ఉన్నట్టు, లేనిది ఉన్నట్టు మీరు చెప్పడం జరుగుతుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉద్యమించి మిమ్మల్ని రిజైన్ చేసే వరకు కూడా మేము నిద్రపోమని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగ మంజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి శ్రీరంగ మంజీ, కొప్పెళ్ల కనక మహాలక్ష్మి సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. బొలుసులమ్మ అమ్మవారి ఆషాఢ మాసంలో శుక్రవారం రోజు చక్కటి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నవి. మొదటి వారం 15 టన్నుల కూరగాయలతోటి కనీ విని ఎరిగిన రీతిలో ఇక్కడ అలంకారం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందడం కూడా జరిగింది. అలాగే 3వ శుక్రవారం ఈరోజు కొంపెల్ల రామకృష్ణ కనక మహాలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యుల సహకారం, అలాగే శ్రీరంగం రామాంజనేయులు గారి సహాయ సహకారాలు, వీరిరువురి సహాయ సహకారాలతో ఈరోజు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కావున ఇంత చక్కటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నటువంటి కనక మహాలక్ష్మి గారు కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా సరే అన్నదానానికి సహకరించే భక్తులు ఆడంబరాలకు వెళ్లకుండా చక్కటి అన్నదానానికి చేయూతనివ్వండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. శ్రీ శ్రీ బొలుసులమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి 3వ శుక్రవారం నాడు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అన్నదాతలు శ్రీ కొంపెల్ల కృష్ణ కుమార్ కనకమహాలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. వారికి వారి కుటుంబానికి ఆ బొలుసులమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆషాఢ మాసం 5 శుక్రవారాల్లో కూడా అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున 3 నుంచి 5 వేల మంది అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో మహిళలందరూ కూడా చీర, సారే, అలాగే శాకాంబరి అలంకరణ, రకరకాల అలంకరణతో అమ్మవారి యొక్క కృపకి భక్తులందరూ కూడా పాత్ర కావాలని శ్రీ 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 బొలుసులమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీ కొంపెల్ల కనకమహాలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ అన్నదానాన్ని సహకరించారు. అలాగే ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారు కూడా తమ వంతు చేయూతనిచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని సహకరించడం అనేది చాలా అభినందనీయ విషయం. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి జరగవలసిన కైంకర్యాలన్నీ కూడా అద్భుతంగా పూర్తి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే త్వరలోనే అమ్మవారికి ఆషాఢం సమర్పించే సారీ కార్యక్రమం మన ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా జరిపేటటువంటి ఈ ఆషాఢం సారీ కార్యక్రమానికి ఏ రోజు అనేది త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. దానికి కూడా భక్తులందరూ కూడా మీ అందరూ కూడా సాయశక్తులా దాంట్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుతున్నాం. స్థానిక కడకట్ల గ్రామదేవత శ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయంలో గ్రామ ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో సారె సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆషాఢ మాసం అమ్మవారికి అత్యంత పవిత్రమైనదిగా భావించి సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు, కొబ్బరికాయ తదితర మంగళ ద్రవ్యాలతో సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామంలో సుఖశాంతులు సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రతి కుటుంబం ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని గోగులమ్మ తల్లిని ఆడపడుచులు భక్తిపూర్వకంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి వెంకటేశ్వరరావు, గాది శ్రీనివాసరావు, ఆవుల శ్రీనివాస్, పెన్నాడ ప్రసాద్, రామిశెట్టి యేసు, మాదాసు శ్రీనివాస్, అంగం రాజేష్, గాది తాతముని, గాది సాయి, దాగారపు శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కడకట్ల గ్రామ ఇలవేల్పు శ్రీ 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 గోగులమ్మ అమ్మవారి
ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటలు కూడా నిరాటంకంగా లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం ఏకాహం అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ రోజున భక్తులందరూ కూడా ఆషాఢ మాసం సారే సమర్పించి చాలా ఆనందోత్సాహాలతో సమర్పించి ఉన్నారు. వీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా శ్రీ 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 గోగులమ్మ అమ్మవారు విరాజిల్లుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిరాటంకంగా నిర్విరామంగా అమ్మవారి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగేలాగా భక్తులందరూ సహకరించాలని, ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు భక్తులందరి మీద నిండుగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఆషాఢ మాస సారే అలాగే ఏకాహం అంటే 24 గంటలు లలితా సహస్రనామం 24 అవర్స్ ఆగకుండా చదివే కార్యక్రమం జరుపబడును. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే గతంలో ఈ ఆలయ అభివృద్ధికి అయితే కానీ ఆలయ నిర్మాణానికైతే కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు ఆయన కృషి వల్ల, అలాగే స్థానిక మాజీ కౌన్సిలర్ గారు రామశెట్టి సురేష్ గారు ఆయన ప్రోత్బలంతో మనం అందరం కలిపి ఈ ఆలయం నిర్మించుకుని జాతర చేసుకుని ఈ అమ్మవారిని ఎంతో వైభవంగా చేసుకుంటున్నాం. దాని గురించి వాళ్ళకు కూడా మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా. అలాగే అమ్మవారి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మా చేత ఆ అమ్మవారు చేయించుకోవాలని చెప్పి మేము ఆ అమ్మవారికి ఎప్పుడు ఎల్లవేళలా సేవలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖ అధికారి పిఎంకే జ్యోతి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రశస్త యాప్ గురించి దివ్యాంగుల పిల్లల గురించి అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ బడి వయసు ఉన్న దివ్యాంగుల పిల్లలు అందరూ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో భవితా కేంద్రంలో చేర్పించాలన్నారు. పిల్లల సామర్థ్యాలను బట్టి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని, పిల్లలకు అవసరమైన ఉపకరణాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మరియు రకరకాల అలవెన్స్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ దివ్యాంగుల పిల్లలకు పరీక్షల్లోనూ రాయితీ కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, మండల సిఆర్పీలు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వర్య, ఎం చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చినప్పుడు ఎన్ఆర్లో మనం పెట్టుకోవాలి. సర్టిఫికెట్స్ తెప్పించాలంటే ఈ హెల్ప్ తీసుకుని సపోర్ట్తో మనం సర్టిఫికెట్స్ తెప్పించుకోవాలి. సదరన్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. పేరెంట్స్ చాలా మందికి చేయట్లేదు, వాళ్ళకి కుదరట్లేదు. విత్ ద సపోర్ట్ ఆఫ్ మన ఐఆర్టీ మాస్టర్ వాళ్ళకి అలాగా మనం తెచ్చుకున్నామంటే పిల్లలకి మనకు బెనిఫిట్స్ మనం ఉంటాం. సో అట్లాంటి బెనిఫిట్స్ మన చేతుల్లో మనం పాటు చేయవద్దు. కాబట్టి మీరు ఎవరైనా ఇంకా ఎన్రోల్ అవ్వకపోతే మీరు వాళ్ళని మోటివేట్ చేసే పేరెంట్స్ని మీ స్కూల్లో ఎన్రోల్మెంట్ రాసుకుంటారు, భవిత సెంటర్ మీదైతే పంపిస్తారు. వీళ్ళు విలేజెస్కి రావాలంటే వీకెండ్స్లో వస్తారు. ఎవ్రీ సాటర్డే హోమ్ ఎడ్యుకేషన్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే వీళ్ళిద్దరు కూడా అక్కడ ఎక్కడైతే ఏదైతే ఊళ్ళు లేకపోతే అర్బన్లో అయితే అర్బన్లో ఎక్కడైతే పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తారు. సో ఇది గమనించాల్సిందిగా కోరుకుందాం. ఆషాఢ మాసం సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొండలో శ్రీ విజయదుర్గ అమ్మవారికి శుక్రవారం 2 టన్నులతో 20 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, శాకాంబరి అలంకరణ నిర్వహించారు. అమ్మవారికి ఆషాఢం సారె మరియు శాకాంబరి దేవి ఉత్సవం నిర్వహించారు. పాడి పంటలు అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్డీకే బ్రదర్స్ అర్చకులు గోదావరి, సీతారామ శర్మ, సురేష్, శ్రీనివాస్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఈ యొక్క అమ్మవారు వైభవగతంగా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఆ గ్రామాలని అభివృద్ధి చేస్తూ మరి ఎంతో చక్కగా మాకు ఈ అమ్మ విజయదుర్గం తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో నమ్మకంగా కొలుస్తారు ఈ తల్లిని. ప్రతి సంవత్సరం ఏదో ఒక డెవలప్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది తల్లి. ఇక్కడ అలాగే విగ్రహ ప్రతిష్టాపన చేసిన దగ్గర నుంచి గర్భగుడి కానించి ఆలయం కానించి అన్నీ కూడా దీక్షా మందిరం, హోమశాల, అలాగే షెడ్డు నిర్మాణం, మరి అలాగే దశావతారాలు, అష్టాదశ శక్తిపీఠాలు,
లక్ష్మీ గణపతి సుందరాభాయ స్వామి విగ్రహాలు అలాగే శివలింగం అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం నవరాత్రులు 35వ సంవత్సరం వస్తున్నాయి. అందుకని ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మకి శాకాంబరి దేవిగా అలంకరించాలని కోరికతోటి ఇక్కడ చేయటం జరిగింది. రాష్ట్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు 6వ వర్ధంతి సందర్భంగా మానవత పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ హిందూ రుద్రభూమిలో మాణిక్యాలరావు విగ్రహం వద్ద ఆగస్టు 1 శనివారం ఉదయం 9 గంటలకు నివాళి మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హౌసింగ్ బోర్డ్ ఎస్వీఆర్ సర్కిల్ కొత్త ఫ్లేవర్ రోడ్ వద్ద మాణిక్యాలరావు విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఫుడ్ కోర్ట్ స్టాల్స్ నిర్వాహకులకు 20 లీటర్ల కూలింగ్ క్యాన్లు పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచితంగా పంపిణీ చేస్తారు. మానవతా సభ్యులు పైడికొండల మాణిక్యాలరావు అభిమానులు తప్పక రావాల్సిందిగా నిర్వాహకులు కోరారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 శనివారం విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న మహాధర్నాను రాష్ట్ర న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ పిలుపునిచ్చింది. 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని, న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పి వేణుగోపాల్ చౌదరి, ఎస్టీ బాబు, కాజా నాగేశ్వరరావు, మణికంఠ తేజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తి చెరువుల మీద గతంలో ఇచ్చిన జీవోలను సవరించి రజకులకు సహకారాలు అందించాలని రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. గురువారం రజక వృత్తిదారులు తమ సమస్యలను ఆయనకు జిల్లా సంఘ భవనంలో వివరించారు. గ్రామ పంచాయతీలు ప్రభుత్వ జీవోలను అనుసరించి ఇచ్చిన తీర్మానాలను డివిజనల్ పంచాయతీ అధికారులు, విస్తరణ అధికారులు గ్రామ పంచాయతీల ఖాతరు చేయనందువల్ల అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు వృత్తిపరమైన ఇబ్బందులు పడుతున్నందున రజక వృత్తి చెరువుల మీద మాన్యులేషన్ రైట్స్ ఇప్పించేటట్టు జీవోలు ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు కుమ్మటి మురళి, ముద్దార గోపీరాజు, లక్ష్మీ ప్రసన్న, గొవ్వలపాలకు సత్యనారాయణ, కడ్డెల్ల సుబ్బయ్య, రజక సంఘం నాయకులు రావికంపాడు చలంతరావు, చంద్రారావు, చలంతరాలు నాగు, చలంతరావు శ్రీను, బండి విజయ్ కుమార్, ఆళ్ల రమేష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ తీర్మానం చేసి రజక వృత్తిదారులకు వృత్తి చెరువు విషయమే డివిజనల్ పంచాయతీ అధికారులకు 499 జీవో ప్రకారంగా 343 జీవో ప్రకారంగా అమలు పరచలేకనందువల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల సెక్రటరీతో పాటు ఈవార్డీలు కూడా కంపెనీలు తీసుకొని లీజ్ వేయటం వల్ల తల కొద్ది పెంచడం వల్ల రజకులు మోయలేని భారంలో ఉన్నారు. ఇటీవల ఒక చెరువుకి కనీసం ఎండిఓ గారు కనీసం 50,000 నుంచి ₹1,00,000 కూడా ఒక ఎండిఓ గారు వేయటం వల్ల రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితికి ఏర్పడింది. అయితే మాకు చెరువు గురించి మేము వచ్చామండి ఇక్కడికి కట్లయ్య దగ్గరికి. మాకు పంచాయతీ సెక్రటరీ వాళ్ళు మా చెరువు మాది కాదని ఫ్లెక్సీలు పెట్టారండి. అయితే మాకు కోటగిరి అంకన్ గారు 6 ఎకరంలో 50 సంవత్సరాలకి ముందు మాకు తీర్మానం చేసి ఇచ్చారండి చెరువు. అది ఇచ్చితే వాళ్ళేమో అది తెలియదు మాకు మమ్మల్ని ఫ్లెక్సీలు పెట్టి చెరువు మాది అని సెక్రటరీ పంచాయతీ చెరువు ఇది అని వాళ్ళు మమ్మల్ని చెరువులోకి తెచ్చుకొని చేస్తున్నారండి. దాని గురించి మేము కట్లయ్య గారి కోసం మేము వచ్చేవాళ్ళు చెప్పుకుంటాం మా సమస్య గురించి. మాకు న్యాయం చేసి పెట్టాలని కట్లయ్య గారు మాకు అని మేము కోరుతున్నాం. పెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా 41వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవ్వాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. చేర్ల బ్రహ్మారావు జ్ఞాపకార్థం పైడిపర్రికి చెందిన ఆయన మేనల్లుడు బొబ్బిలి సుధీర్ సహకారంతో అన్నదానం నిర్వహించారు. దాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, రామకృష్ణ, తూము శ్రీ సత్యదుర్గ, కామిశెట్టి నాగు, పువ్వుల సత్యనారాయణ, గిద్దా శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ముందు ఈరోజు 41వ వారంగా మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీని గారి ఆదేశాల మేరకు ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తుల సహకారంతో అన్నదానం జరుగుతుందని ఈరోజు దాత
చీర్ల బ్రహ్మారావు గారు మేనల్లుడు, బొబ్బిలి సుధీర్ గారు, చీర్ల సీను గారు, మరి నున్నా కృష్ణ గారు, అంజన్న గారు, కొత్తపల్లి అంజన్న గారు సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ వారికి ఆ అమ్మవారు ఆయుర్వేద భౌభోగ్యాలు ప్రసాదించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు అన్ని విధాలా సహకరిస్తున్న మొత్తం అందరూ కూడా ఈ అమ్మవారు ఆయుర్వేద భౌభోగ్యాలు ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక ఏలూరు రోడ్లో కాలువగట్టు మీద ఉన్న శ్రీ మహంకాళమ్మ అమ్మ ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మార్తాండ శర్మ అర్చకత్వంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతిరోజు నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పౌర్ణమికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ కుంకుమ పూజల్లో పాల్గొనాలని కోరారు. పౌర్ణమి రోజు అమ్మవారికి విశిష్ట శక్తులు కలుగుతాయని, ఈ పూజల్లో పాల్గొన్న వారికి వాటి ప్రభావం వల్ల అందరికీ మంచి జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని లలితా పారాయణం గావించారు. ప్రత్యేకంగా కుంకుమార్చనలు, విశేష అభిషేకాలు, అర్చనలు, అలాగే మన మహంకాళమ్మ తల్లి నూతన ప్రతిరూపమైన దేవాలయంలో విశేషంగా కుంకుమార్చనలు, అష్టోత్తర కుంకుమార్చనలు, పూజలు నిర్వహించబడుతుంది. సామూహికంగా పూజలు పాల్గొనే భక్తులు తీర్థపాదములు తీసుకుని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మన మహంకాళమ్మ తల్లి గుడిలో ప్రతి శుక్రవారం సాయంకాలం 6 గంటలకల్లా లలితా పారాయణ, మణిదీపవర్ణ పారాయణ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన దేవి మహంకాళమ్మ తల్లి గుడిలో సాయంకాలం కుంకుమార్చన పూజలు, మళ్ళా విశేష అభిషేక పూజలు జరపబడుతుంది. మన నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు మన యజ్ఞ నాగబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని జరుగుతున్నాయి. స్థానిక జువ్వలపనంలో ఉన్న శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆచర్ల గ్రామానికి చెందిన కేవీ రామకృష్ణ శ్రీ లలితాదేవి ఆలయ కమిటీ సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని లలితాదేవి అమ్మవారికి శాకాంబరి అవతారం మహిళలు అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మానేపల్లి శ్రీనివాసు, పొన్నంగంటి మల్లికార్జునరావు, పొన్నంగంటి కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, రాజారావు, బాల మురళీకృష్ణ గుప్తా, వెంకట ప్రసాద్, శివప్రసాద్, వెంకటేష్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జోలపాలు రోడ్లో వేచేసిన లలిత అమ్మవారి ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు లలిత అమ్మవారికి శాకాంబరి అవతారంగా దర్శనమిస్తున్నారు. అలాగే తాడేపులగూడెం మహిళా మండలి అందరూ కూడా అమ్మవారికి సారి తీసుకొచ్చారు. అలాగే ఈరోజు రాచర్ల వాస్తవ్యులు కేవీ రామకృష్ణారావు గారు వాళ్ళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. తాడేపులగూడెం వాస్తవ్యులు ఐరన్ వ్యాపారస్తులైన నడిపిల్లి సత్యనారాయణరాజు గారు ఇవాళ శాశ్వత అన్నదానానికి ₹1,00,000 ఇచ్చారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి ఎల్లవేళ కలగాలని కోరుకుంటున్నాము. లలిత అమ్మవారి గుడిలో శాకాంబరి మాతగా అలంకరణ చాలా అద్భుతంగా జరిగింది. అదే కాకుండా ఈరోజు అన్నదానం చాలా బాగా జరిగింది. ఈరోజే కాకుండా ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానాలు చాలా వైభవితంగా జరుపుతున్నారు. గత 6 సంవత్సరాల నుంచి ఈ గుడి నిర్వహణలో కానీ అన్ని కార్యక్రమాల్లోనూ అందరి కృషితోటి ఇక్కడ ఈ ఆలయం నిర్మించి చాలా వైభవితంగా అన్ని కార్యక్రమాలు జరపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి తాడేపల్లిలో అందరూ కూడా ఈ లలిత అమ్మవారి యొక్క గుడిని దర్శించి ఆవిడ కృపా కటాక్షాలు అందరికీ ఉండేటట్టు అందరూ కూడా దర్శించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా బాగా చేసినందుకు కమిటీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. తాడేపల్లిగూడెం నందిబొమ్మ సెంటర్ శ్రీ విఘ్నేశ్వర రామాలయం దగ్గర నుంచి 6 సంవత్సరాల నుంచి లలితాదేవికి నారాయణ గారిని సారి పంపిస్తున్నారు. ఇలా 6 సంవత్సరాల నుంచి తీసుకుని వస్తున్నాము. ఈ సారి పంపించడం ఆషాఢ మాసం సారి అనే దానికి ఒక ప్రత్యేకమైన పూర్వం నుంచి జరిగే ఒక విశేషం ఉంది. అది ఏంటంటే పొలానికి వెళ్ళే రైతులు ప్రతి వాళ్ళు కూడా ఊరి బయట ఉన్న అమ్మవారిని సేవించుకొని ఆవిడకి
ఉత్సవాలు చేసి పొలంలోకి వెళ్ళి పాడి పంటలు మనకు బాగా పండాలి, వర్షాలు సరైన కాలంలో కురవాలి అని చెప్పేసి అలాగా మొక్కుకుంటూ వెళ్ళేవారు. తాడేపల్లిగూడెంలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న 11 kV FCI కాలనీ ఫీడర్కి సంబంధించి వేకర్స్ కాలనీ, FCI కాలనీ, కోతిబొమ్మ సెంటర్, వాణి పబ్లిక్ స్కూల్ ఏరియాలకు లైన్ల మరమ్మతు నిమిత్తం ఆగస్టు 1 శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తాడేపల్లిగూడెం APEPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. స్థానిక హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ పరిధిలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ ఫీడర్కు సంబంధించి మెయిన్ రోడ్ ఏరియా, బల్సులమ్మ టెంపుల్ ఏరియా, శాషమహల్ ఏరియా, మున్సిపల్ హై స్కూల్, భూపాల్ నగర్ ఏరియాలకు లైన్ల మరమ్మతుల నిమిత్తం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. పట్టణంలో వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.